తన శక్తి కృప మనకు అనుగ్రహించున్నట్లుగా అందరం కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. అత్యంత ప్రేమ, జాలి, కృప, కనికరం కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ బిడ్డలుగా నీ సన్నిధిలో చేరడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు మీకు స్తోత్రాలయ్యా. జరిగిన ఆరాధనలు తోడుగున్నారు. ఈ సమయం లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. కృపలో సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారు, మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. హల్లెలూయా. సౌలు కర్ణపిశాచము కలిగిన 28వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సౌలు, మీరు పోయి నా కొరకు కర్ణపిశాచము కలిగిన ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతును అని తనకి సేవకులకు ఆజ్ఞగా వారి చిత్తము ఏందూరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన ఈ వృత్తాంతాన్ని వివరించే కంటే ముందుగా కొన్ని సంఘటనలు సౌలు జీవితంలో మనం గమనిస్తే, సౌలు గారి జీవితం మనకి సుపరిచితంగానే ఉంటుంది. చాలాసార్లు వింటూ వస్తూ ఉంటాం. సౌలు జీవితంలో ఒకానొక కాలంలో తను దేవునికి విరోధంగా పాపం చేశాడు. అతడు ఒక్కసారి తప్పు చేసినందుకే దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. కానీ అతడు ఒకసారి తప్పు చేశాడు, దేవుడు అతనికి శిక్ష వచ్చిందని చెప్పాడు. మరలా వినకుండా అతడు దేవునికి విరోధంగా మరలా తిరిగి పాపం చేశాడు. ఎప్పుడైతే అతడు దేవునికి విరోధంగా పాపం చేశాడో, తప్పు చేశాడో, దేవుని ఉగ్రత, దేవుని కోపము సౌలు మీదకి వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభములో సౌలు జీవితాన్ని మనం చూస్తే, సౌలు జీవితములో సౌలుని అభిషేకించిన దైవజనులు ఒకరున్నారు. ఆ దైవజనుడు సౌలు కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ దైవజనుడు నిత్యము సౌలు కోసం ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉండేవాడు. ఆ దైవజనుడే సౌలుని అభిషేకించాడు. ఆ దైవజనుడే సౌలుకి అనేక సార్లు ఏం చెయ్యాలో చెప్పి నడిపించాడు. సౌలు తప్పు చేస్తున్నప్పుడు అతని కోసం ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అతని కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో కూడా సౌలుకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని ఆ దైవజనుడు సౌలు కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. తర్వాత కాలంలో సౌలు ఆ దైవజనుని కోల్పోయిన తర్వాత ఈ రోజున సౌలు దేశము వెంబడి పడి తిరగరాని వాటి కోసం తిరగాల్సి వస్తుంది. అయితే ఇదే సౌలు గారి జీవితాన్ని ప్రారంభంలో చూస్తే, అతడు దైవజనుడు తన కొరకు ప్రార్థన చేసేవానిగా ఉన్నప్పుడు అతని జీవితంలో ఏ విషయము గురించి అయినా సరే ఎక్కువగా ఆందోళన లేకుండా సౌలు బ్రతకగలిగాడు. ఏ విషయం గురించి కంగారు లేకుండా, ఎందుకంటే మా కోసం ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని అతడు సంపాదించాడు.
దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని గమనించాలి. దైవజనుడు చనిపోయే కంటే ముందుగానే సౌలుకి దైవజనుడికి మధ్య ఎడబాటు ఏర్పడింది. మీకు నా మాటలు అర్థమవుతాయి అనుకుంటున్నాను. మరలా అర్థమయ్యేలా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సౌలు కొరకు ఒక మంచి దైవజనుడు, ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడు. ఆయన సౌలు కోసం ప్రార్థిస్తూ ఉండేవాడు, సౌలుకి ఆలోచన చెప్పేవాడు, సౌలుకి దర్శనాలు, ప్రత్యక్షతలు ప్రభువు నుంచి తీసుకొచ్చి అందిస్తూ ఉండేవాడు, సౌలు నడవలసిన మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక కాలములో ఆ దైవజనుడు చెప్పిన మాటకి సౌలు లోబడలేదు. దైవజనుడి మాటకు లోబడలేదు అనే మాట కంటే దేవుని ద్వారా, దేవుని నుండి దైవజనుని ద్వారా సౌలు యొద్దకు పంపబడిన మాటకి సౌలు లోబడలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నుండి పంపబడిన మాటకి సౌలు లోబడలేదు. తద్వారా ఏం జరిగిందంటే దైవజనుడు కోపడ్డాడు. దైవజనుడు వ్యక్తిగతంగా సౌలుతో ఉన్న విరోధాన్ని బట్టి కోపడట్లేదు, భక్తిని బట్టి, క్షమించండి, భక్తిహీనతను బట్టి అనాలి. భక్తిహీనతను బట్టి, చేసిన పాపాన్ని బట్టి, చేసిన అతిక్రమమును బట్టి, దేవునికి విరోధంగా చేసిన పనిని బట్టి ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడు? సౌలు మీద కోపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడు కోపడ్డాడో, కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట సౌలుతో మాట్లాడకుండా. బాధాకరమైన విషయం ఏంటంటే దైవజనుడు తను బ్రతికున్నంత కాలం కూడా సౌలు దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. సౌలు చేసిన తప్పులకి బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఇంటికాడే ఉండిపోయాడంట. నేను గత వారంలో ఎప్పుడో కానీ ఈ 2 సంఘాల్లోనే ఎక్కడో చెప్పాను, సమూయేలుకు కోపం వచ్చినప్పుడు అతను ప్రార్థన చేశాడు. మన ప్రతి ఎమోషన్ కూడా ప్రార్థనగా మార్చబడితే మనలో ఉన్న శరీర సంబంధమైన ఏ ఉద్రేకం కూడా మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయలేదు అని మాట్లాడుకున్నా. దైవజనుడు కోప్పడి వెళ్ళిపోయాడు, సౌలు దగ్గరికి మరలా తిరిగి రాలేదు. సౌలు ఏం చేయాలి? వెళ్ళి, అయ్యా ఏదో తప్పు చేశానయ్యా, ఇలా మీరు అలా కోప్పడితే ఎలాగా? పెద్దోళ్ళు పాస్టర్ గారు మీరు అలా మా పైన కోప్పడితే ఎలాగండి? ఎంత తప్పు జరిగింది తెలుసో తెలియక ఏదో పాపం చేశాను, మీరు అలా కోప్పడకండి అయ్యా, దయచేసి నాతో మరలా మీరు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి. మీరు నా కోసం ప్రార్థన చేస్తే నా జీవితం చాలా బాగుంటుంది. మీరు నా కోసం ప్రార్థన చేయండి, మీరు అలా దూరంగా ఉండమాకండి. నేనేం చెయ్యాలి, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని నాకు ఏం చేయాలనేది బోధించండి, నాకు నేర్పించండి. మీరు అలా కోపడకూడదు, మీరు దైవజనులు మీరు అలా కోపడకండి అయ్యా నా మీద, దయచేసి నా పైన దేవుని పక్షాన నా కొరకు ప్రార్థన చేయండి అని సౌలు సమూయేలును వేడుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. సౌలు ఏం చేశాడంటే, వెళ్ళిపోని, కోపడితే కోపడిని, నేను రాజుని, నాకు అసలు ఈ దైవజనుడితో అవసరం ఏముంది? నేను రాజుని, నేను ఏదైనా చేయగలను, ఏదైనా తినగలను, ఎక్కడైనా నేను నివాసం చేస్తాను. భవంతులు ఉన్నాయి, భవనాలని, అంతఃపురాలని. కానీ నేను ఏదో ఈ దైవజనుడు వస్తున్నాడు కానీ అతనికి గౌరవం ఇస్తే ఆయన ఈరోజు నా పైనే కోప్పడ్డాడు. నా పైన కోప్పడే అధికారం ఆయనకి ఎక్కడదని సౌలు ఏం చేశాడంటే తన జీవిత కాలం అంతయు కూడా మరలా తిరిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళలేదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక చిన్న మాట ఇక్కడ గుర్తు చేసి నేను ముందుకు తీసుకెళ్తా మిమ్మల్ని. గమనించండి, ఆత్మీయ జీవితంలో మనము లోతుకు వెళ్ళే కొద్దీ మన ఆత్మీయ బలం పెరిగిద్ది, ఆత్మీయంగా మనం బలవంతులం అవుతాం, ఆత్మీయంగా మనం శక్తి పొందుకుంటాం. అలాగని చెప్పేసి మనకి దైవజనుని ప్రార్థన సహాయం అవసరం లేదనుకోకూడదు. మన కోసం ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఉండడం మన భాగ్యము అని భావించాలి. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మన ప్రతి పరిస్థితిలో మన పక్షాన విజ్ఞాపన చేయగలిగిన
ఒక దైవజనుడు మన కోసం ఉండాలి. మన ప్రతి పరిస్థితిలో మన కొరకు ప్రార్థనలో పోరాడే దైవజనుడిని మనం కలిగి ఉండాలి. మన ప్రతి పరిస్థితిలో మన పక్షాన, మన కుటుంబం పక్షాన, మనం సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రోగములు బాధలతో ఉన్నప్పుడు మన పక్షాన ప్రభువు ఎదుట మోకరిల్లగలిగిన ఒక దైవజనుడు మనకి ఉండడము మనకి ఆశీర్వాదం. నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అట్టి దైవజనుడిని కలిగి ఉండడము మన జీవిత భాగ్యం అంటాను నేను. ఆ దైవజనుడిని కోల్పోయాడు సౌలు. పాస్టర్ గారు కోప్పడి వెళ్ళిపోయారు. నేను వెళ్ళను అనుకున్నాడు, ఆగిపోయాడు. 1-2 రోజులు కోపం అంటే ఉంటుంది. 1 నెల 2 నెలలు అయినా ఉందనుకోవచ్చు. జీవితకాలం అంతా కూడా మరలా తిరిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అలాగా ఆగిపోయాడు. పరిస్థితులు బాగానే జరిగిపోయినాయి. కానీ అన్ని కాలాలు ఒకటేలా ఉండవు కదండి. ఒకానొక పరిస్థితి సౌలు జీవితంలో వచ్చింది. సౌలు జీవితంలో శత్రువులు మొదలయ్యారు. ఆ శత్రువులు ఏం చేస్తున్నారంటే సౌలు పైన యుద్ధం చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వచ్చారో సౌలు బలం సరిపోవదని అర్థమైపోయింది. పరిస్థితులు మారిపోయినాయి, సమస్యలు పెరిగిపోయినాయి. సౌలు బలం సరిపోదని అర్థమైంది. ఈ పరిస్థితిలో అప్పుడు అనుకున్నాడు, నా కోసం ప్రార్థన చేసి ఈ పరిస్థితిలో నన్ను బలపరిచే దైవజనుడు ఉంటే బాగుంటా. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనిపెట్టి నన్ను ముందుకు వెళ్ళమని చెప్పినట్టయితే నిజంగా నా జీవితంలో ఎంతమంది శత్రువులన్నా నేను నా బలాన్ని బట్టి కాదు, దైవజనుని మాటను బట్టి, దేవుని మాటను బట్టి యుద్ధానికి వెళ్ళేవాడిని. నిజంగా దేవుని కృప పొందుకునేవాడిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని కృపతో నేను యుద్ధాన్ని చేసేవాడిని. చాలా బాధపడుతున్నాడు. గమనించండి, కొన్నిసార్లు అనిపిస్తామండి, కొన్నిసార్లు మన బలం సరిపోదు. కొన్ని పరిస్థితుల్లో మనకి దైవజనుల ప్రార్థన అవసరత ఏర్పడిద్ది. అప్పుడు మన కొరకు ప్రార్థించే ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకున్నప్పుడు వారు కూడా మన కోసం ప్రార్థన చేస్తే ఎంతో బలం చేకూరిద్ది ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌలు జీవితంలో ఇప్పుడు ఆ లోటు వచ్చింది. నాకేంటి అనుకున్నాడు, నాకు తిండికి కొదువ అనుకున్నాడు. నిజమే, కొదువు లేదు. నాకు వేసుకునే బట్టలు కొదువ అనుకున్నాడు. నేను కొదువు లేదు. నాకేమైనా భవనాలు కొదువు లేదు. నాకేమైనా మనుషులు కొదువ లేదు. నీ చుట్టూ ఉండారుగా. మరి ఇప్పుడు ఏం కొదువైంది? దేవుని ప్రత్యక్షత కొదువైపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. తన పక్షాన ప్రార్థనలో పోరాడే ఒక దైవజనుడు సౌలుకు కరువైపోయాడు. ఒక దైవజనుడు కరువైపోయాడు. నేను నిజంగా ఈ మాట కాడ చాలా బలంగా మాట్లాడగలను. మన పక్షాన ప్రార్థన చేసే దైవజనుడు. కొన్నిసార్లు సంఘానికి అర్థం కాదు, పాస్టర్ గారు మన కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే మన సమస్యలు ఆయనకి చెప్పాలంటే చాలా మందికి అర్థం కాదు. ఆయనకి చెబితే ఆయన ఏమైనా తీసేస్తాడా, లేకపోతే ఆయన ఏమైనా డాక్టరా, ఆయన ఏమైనా అప్పులు ఎత్తాడా, ఆయన ఏమైనా బ్యాంకియా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నేను ఒక మాట బలంగా మాట్లాడగలను, ఎందుకంటే ఈ పరిస్థితి నాకు చాలా బాగా సుపరిచితమే. కొద్ది కాలంగా నేను ఒక పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నాను. కొన్ని క్లిష్టకరమైన కాలాలు నా జీవితంలో ఎదురవుతూ వస్తూ ఉంటాయి. ఆ కాలంలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పరిస్థితులను కృంగతీసి నన్ను బలహీనపరిచి ఆత్మలో నన్ను ఎంతగానో వేదనకి గురి చేస్తూ ఉంటాయి. ఆ కొన్ని సమయాల్లో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్న అంతరంగిక పురుషుడు బలహీనమైపోతున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. నాలో ఉన్న ఆత్మీయత బలహీనమవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో నా కోసం ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఉంటే బాగుండు కదా అనే వేదన నా ఆత్మలో నన్నెంతో సతమతపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే కొద్ది కాలం క్రితం నేను ఆ దైవజనుడిని కోల్పోయాను. ఆత్మీయంగా నన్ను ప్రభువులోకి నడిపించిన ఆ దైవజనుడు. ఒక బంధువుగా ఆయనతో నాకు పెద్ద ప్రేమ లేకపోవచ్చు, కానీ మా కుటుంబాల పక్షాన ఒక నీతిమంతుని వలె, పరిశుద్ధుని వలె ఆయన ఎప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవాడు రాత్రి పగల. చాలాసార్లు వేదన పడతా ఉంటాను, అయ్యో ఈ కష్టకాలంలో ఒక పరిశుద్ధుడి ప్రార్థన నా పక్షాన ప్రభు ఎదుట నిలబడితే
నాకెంత బాగుండే కదా, ఒక పరిశుద్ధుడు నా పక్షాన ప్రభు ఎదుట మోకరిల్లితే అది నాకెంత బాగుండు కదా అనిపిస్తుంది. సంగమా, మన కోసం ప్రార్థన చేసే పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో దయచేసి చెబుతున్నాను, వారిని కోల్పోకండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లి తండ్రులు చేయలేని మేలు సహితము నీ కోసం ప్రభు ఎదుట మోకరిల్లే పరిశుద్ధుడు చేయగలుగుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థన సహాయము ఈ లోకములో దొరికే ప్రతి సహాయము కంటే, ప్రతి మేలు కంటే, ప్రతి ఉపకారము కంటే ఉన్నతమైనది. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దా. పరిశుద్ధుల ప్రార్థన సంఘానికి అవసరము. పరిశుద్ధుల ప్రార్థన అవసరం సంఘానికి, ప్రతి ఆత్మీయ జీవితానికి అవసరం. మన పక్షాన ప్రార్థనలో పోరాడే పరిశుద్ధులు మన ఎదుట దైవజనులు ఉండాలి. అదే మనకి దీవెన. అప్పుడే మన ఆత్మీయ జీవితాల్లో దావీదు ఒంటరిగా చేలో నిలబడ్డాడు, తన ఎదుట ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే తన ఎదుట పోరాడే పరాక్రమశాలి నిలబడ్డాడు. ఏ దారి అర్థం కాని ఎవల చేని మధ్యలో నిలబడ్డాడు. శత్రువు కనబడకుండా దాడి చేస్తున్నాడు, ముందు వెనక నుండి వచ్చేస్తున్నారు, వేల మంది శత్రువులు చుట్టుముట్టారు. ధైర్యంగా నిలబడ్డాడు, ఎందుకంటే తన పక్షాన పోరాడే ఒక పరాక్రమశాలి ఆ రోజున తన ఎదుట నిలబడి ఉన్నాడు. ప్రార్థన సమస్యలు చెప్పరు చాలా మంది దైవజనులకి. చాలా చాలా అంటే చాలా ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది. నేను మాట అంటాను, చాలామంది దైవజనుల ప్రార్థన ఆ కంచె చాటును ఉంటారు, కానీ దైవజనుల ప్రార్థన విలువను తెలుసుకోరు. మా కోసం ఆయన చేయకపోతే ఏంటంట అన్నట్టు ఉంటుంది. కాదు, నీకోసం రాత్రి పగలు మొరపెట్టే దైవజనుడు ఒకడు ఉండాలి. నీకు ఉదయం లేవగానే నీ పేరు పెట్టి ప్రభు చేతిలో, ప్రభు సన్నిధిలో ఆయన ఎదుటి చేతులెత్తి నీ పేరును ఆయనకు అప్పగించాలి, నిన్ను నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించాలి. అటువంటి ఒక పరిశుద్ధిని ప్రార్థన మన పక్షాన ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలారా, సౌలు అది కోల్పోయాడు. చాలా కాలం పట్టింది తెలుసుకోవడానికి. ఈ రోజున కష్టకాలంలో నా పక్షాన పోరాడే ప్రార్థన చేసే దైవజనుడు లేడే అన్న ఆలోచన వచ్చింది. దైవజనుడు ఉంటే నాకు ఏదో ఒక మాట చెప్పేవాడు కదా, నా కోసం ప్రార్థన చేసేవాడు. ఈ రోజున శత్రువులు 1000 మంది ఉండొచ్చు, నేను 100 మంది తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఒక దైవజనుడు నా పక్షాన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, నేను అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు ఒక దైవజనుడు ఇక్కడ నా కోసం ప్రార్థన చేస్తే, నేను అక్కడ శత్రువుతో పోరాడుతున్నప్పుడు అక్కడ దేవుని సముఖంలో ఒక దైవజనుడు నా పక్షాన పెనుగులాడితే, అయ్యో సమూయేలు అనబడిన దైవజనుడు నా కోసం ప్రార్థిస్తే నా జీవితం ఎంత బాగుండే కదా, నేను యుద్ధంలో గెలిచేవాడిని కదా. నాలో ఉన్న ప్రతి సైనికునికి, నా సేన మొత్తానికి ప్రభువే బలం అనుగ్రహించేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. లౌకిక శరీర సంబంధమైన ప్రతి బలము కొట్టివేయబడినప్పుడు పరిశుద్ధిని ప్రార్థన బలము నా పక్షాన పర సంబంధమైన బలమును పట్టుకొచ్చేదని ఆలోచన చేసి బాధపడుతున్నాడు. కానీ ఆలస్యమైపోయింది. దైవజనుడు అప్పటికే చనిపోయాడు. అప్పటికే పాస్టర్ గారు చాలా కాలం సౌలు దగ్గరికి వెళ్ళలేదు. అయినా సౌలు తన కోసం ప్రార్థన చేయమని అడగలేదు. దైవజనుడు చనిపోయాడు పండు వృద్ధాప్యంలో. సమూయేలు మహాదైవజనుడు. ఈ రోజున శత్రువులు చుట్టుముట్టేశారు. పరిస్థితి అర్థం కావట్లే, ఏం చేయాలి. హృదయం అంతా ఒకటే, పాస్టర్ గారు కావాలి. చచ్చిపోయిన ఆయన ఎక్కడి నుంచి పట్టుకొస్తారు. హృదయంలో ఒక పనికిమాలిన ఆలోచన బయలుదేరింది. ఒక సోద్ చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఎవరి దగ్గరికి అంట చెప్పాలి. ఎవరి దగ్గరికి తెలుసా మీకు? పరిచయాలు ఉండయా? ప్రతి పరిచయం యేసు నామములో కొట్టివేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విగ్రహారాధన బంధకాలు సంఘము ఎదుట నుండి కొట్టివేయబడును గాక. సంఘములో నుండి అటు అపవిత్రత కొట్టివేయబడును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యాన్ని పిలిచి సైనికుల్ని ఒక ఇద్దరిని పిలిచి అన్నాడు, అబ్బాయి ఎవరైనా వెళ్ళి
ఒక సోది చెప్పేవాడిని తీసుకురండి అన్నాడు. వాస్తవం ఏంటంటే ఇదే సౌలు రాజు గారు కొద్ది కాలం క్రితం భక్తిపరుడిగా ఉన్న పరిస్థితుల్లో సోది చెప్పే వాళ్ళందరినీ రాజ్యం నుంచి పంపించేసాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గమనించండి, అక్కడే స్పష్టంగా బైబిల్ చెప్తుంది, కర్ణ పిశాచము కల స్త్రీ. సోది చెప్పే వాళ్ళకున్న మరొక పేరు ఏంటంట, కర్ణ పిశాచ్. అంటే ఏంటండి? అది కూడా తెలీదా? పిశాచ్ అంటే ఏంటో తెలియదమ్మా మీకు? పిశాచులా నన్ను పీకు తింటున్నావు కదరా అని అంటారు కదా పిల్లల్ని. అంటే ఏంటి దాని అర్థం? పిశాచ్ అంటే దయ్యం, భూతం, గాలి, మీ భాషలో చెప్పాలంటే అటన్నిటిని పిశాచులనే అంటారు. అవన్నీ పర్యాయ పదాలు. కర్ణ పిశాచం కలిగిన స్త్రీ, అక్కడే మీకు అర్థం అవ్వాలి అక్కడ ఏ ఆత్మ ఉందో. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెళ్ళాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. మీలో కూడా ఉన్నారా వెళ్ళేవాళ్ళు? నరకానికి వెళ్తానికి రెడీ అవ్వచ్చు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడో ఉంది, దేశం మొత్తం మీద ఒక ఆవిడే దొరికిందంట, ఎక్కడో ఉంది. వెళ్ళి అడిగారు, అమ్మా ఇక్కడ సోది చెప్పేవాడు పలానా చోట ఉందని వెళ్ళి అడిగారమ్మా, మాకు కొంచెం నీ సహాయం కావాలి. ఆవిడ పాపం ఖచ్చితంగా చెప్పింది, బాబు నన్ను ఇట్లా బతకనివ్వండి ఆయన, ఏదో మూలన ఏదో నా బతుకు నేను బతుకుతున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, నన్ను వదిలిపెట్టుకోండి. ఈ దేశంలో ఒక రాజుగారు ఉంటాడు, ఆడొట్టి మూర్ఖుడు, ఆడస్సలు మాట ఏంటో, వాడు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఉంటాయి, దేశంలో అందరిని వెళ్ళగొట్టేసాడు ఆయన అని చెప్పేసి మాట్లాడేస్తుంది ఆవిడ. రాజుగారే వెళ్ళారు ఆవిడ దగ్గరికి, వాస్తవానికి మారు వేషంలో వెళ్ళాడు అయ్యగారు. వెళ్తే ఆయన అంటాడు, లేదులేమ్మా నీ గురించి నేను ఎవరికి చెప్పను, తప్పు చేసేటప్పుడు ఇలాంటి కమ్యూనికేషన్లు, ఇలాంటి అండర్స్టాండింగ్లు, ఇలాంటి సపోర్ట్లు మనకు చాలా దొరుకుతాయి. అరే నేను ప్రార్థన చేసుకుంటాను, కొంచెం ఎవరన్నా ఇబ్బంది పెట్టకుండా చూడంటే ఒక్కళ్ళు సహకరించరు. అరే నేను పాడైపోతానరా, నాకు కొంచెం హెల్ప్ చేయరా అంటే అసలు దేశం అంతా మన పక్షాన్ని నిలబడతారు. నువ్వు వెళ్ళు, మేము ఉండంగా, నీకెందుకు అంత బాధ, ఎంత సపోర్ట్ వచ్చేసిద్దో. ఏదైనా ఒక పనికిమాలిన పని చెయ్యాలంటే, ఏదైనా ఒక పనికిరాని పని విపరీతమైన సపోర్ట్ ఎవడికి వచ్చేసింది అంటే పనికిమాలిన పనులు చేసేవాడికే. మంచి పని చేసేవాడికి ఏదో ఒక మూల ముళ్ళు తగులుతూనే ఉంటుంది. మన లోకోక్తులు ఉన్నాయి, కాయలు ఉన్న చెట్టుకే అట్లా తగులుతూనే ఉంటాయి. కానీ ఏ రాయి తగలకుండా వెళ్ళిపోతుందంటే ఏం లేదు, మంచి ఫలం అనేది లేదనుకోవడమే. అంటాడు, నువ్వు చెప్పమ్మా నేను ఎవరికి చెప్పను, నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పేసి సోది చెప్పి ఆవిడికి మాట్లాడాడు సౌలు. సరే చెప్పయ్యా, ఏం సహాయం చెయ్యాలి నీకు అన్నాడు అని అడిగింది ఆవిడ. సోది చెప్పి ఆవిడ అడిగితే ఆయన అన్నాడు, అమ్మ నాకు సహాయం కావాలి, నువ్వు నా పక్షాన ఒక ఆత్మను రప్పియాలి, చచ్చిపోయిన ఆత్మను రప్పియాలి, ఆయనతో నేను మాట్లాడాలి అన్నాడు. ఆవిడంది చాలా పెద్ద ప్రాసెస్, ఖర్చు ఎక్కువైంది. మరి మన యూట్యూబ్లో ఎలక్షన్ రోజు ఎప్పుడో లైవ్ పెట్టుకుని చూస్తున్నాను, వార్తలు చూస్తూ ఉండగా లైవ్ చాట్ ఓపెన్ చేశాను. లైవ్ చాట్ ఓపెన్ చేస్తే టక్ 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 ఒకే మెసేజ్, జాతకం చెప్పబడిన, ఫోన్ నెంబర్ పక్కన మీ రాశి, కులం, గోత్రం, మీ సమస్యలు. మరి అన్ని సమస్యలు పోయినోడైతే ఆ యూట్యూబ్లో ఆడికి ఆ బాధ ఎందుకు? ఆ కొద్ది మెసేజ్ పెట్టినట్టే, అది ఏం లేదు, కాపీ పేస్ట్. ఆవిడ కూడా అంటుంది, చాలా ఖర్చు అవుతుందండి, మరి అంత. అమ్మ పర్లేదు, నీకు ఎంత అయింది నేను చూసుకుంటా. నేను చెప్పిన ఆయన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరు ఆత్మని పిలవమంటాడంటే సమూయేలు ఆత్మని పిలవమంటాడు. అక్కడ కూడా మరలా ఎవరు పడితే వాళ్ళు కాదు, పాస్టర్ గారే కావాలి. ఎంత
పాస్టర్ గారి కోసం ఎంత ఆశ, ఎంత అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఆయన ఇక ఎంత కరువులో ఉంటాడనాలా, దాన్ని దైవజనుని అవసరం ఆయనకి ఎంత ఏర్పడింది అనాలా నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లే. ఎవరి ఆత్మ కావాలంటే పాస్టర్ గారి ఆత్మ, చచ్చిపోయాడు ఆయన ఆత్మ. అయితే ఆ సోది చెప్పి ఆవిడికి చెప్పలా, నేను చెప్పే వ్యక్తి పాస్టర్ గారు అని చెప్పలేదు. ఆవిడ సరేనని చెప్పేసి కళ్ళు మూసుకుంది. మీకు తెలుసుగా, నాకు తెలియదులే, మీకే తెలుసు బాగా. ఇక ఆవిడ అన్నీ చేస్తుంది, తతంగం అంతా చేస్తుంది. చేసి ఆ ఆత్మను పిలవడం మొదలుపెట్టింది. చచ్చిపోయిన ఆత్మని ఎప్పుడైతే పిలుస్తుందో, ఆవిడ తన యొక్క రిచువల్స్ అన్ని అలా చేస్తూ ఉండగా ఒకసారిగా ఆవిడ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. అయ్యో, నువ్వెవరిని పిలవమన్నావు? ఆయన ఎవరో తెల్లటి బట్టలు వేసుకుని భూమిలో నుండి పైకి వస్తున్నాడు, నువ్వు అసలు ఎవరిని పిలవమన్నావు అని కేకేసేస్తుంది. ఆయన కాసేపు నిమ్మలు పరిచి, అమ్మ నువ్వు టెన్షన్ పడమా, తెల్లటి బట్టలు వేసుకొస్తున్నాడా? మాయి గారే, నువ్వు టెన్షన్ పడ. ఏంటి పాస్టర్ గారిని పిలవమన్నావా? నువ్వు రాజువు కదూ అని అంది. ఆవిడకి అర్థమైపోయింది. మా కంగారు పడమాకు, నువ్వు కంగారు పడమాకు, నేను రాజుని, పిలిచింది ఒక దైవజనుడినే పిలవమన్నా, దైవజనుడు ఆత్మే వస్తుంది, నువ్వు టెన్షన్ పడమాకు. భూమిలోనే చాలా చచ్చిపోయిన పాస్టర్ గారి ఆత్మ బయటకు వచ్చింది. వెళ్ళాడు, ఆ ఆత్మ ముందుకెళ్ళి నచ్చున్నాడు. అదంతా వాస్తవంగా ఆత్మ అలా వచ్చిందో, లేకపోతే ఆవిడ పూనిందని చెప్పిందో, లేకపోతే అక్కడ ఒక స్వప్నం ఏర్పడిందో మనకు తెలియదు. కానీ పాస్టర్ గారి ఆత్మ వచ్చింది, ఏ రకంగా రానివాళ్ళు. సౌలు వెంటనే వెళ్ళి, అయ్యా దైవజనుడా, మీ సహాయం ఏర్పడింది. భూమి మీద ఉన్నంత కాలం నా మాట వినలేదు కదరా, ఇంకెప్పుడు నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉన్నానేవా చచ్చిపోయాక? కాదయ్యా, శత్రువులు ఎక్కువైపోయారు, ఓడించలేనేమో, భయం వేస్తుంది, సహాయం చేయి. మా ఆత్మ కరెక్ట్గానే చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఆ ఆత్మలో వచ్చిన దైవజనుడు ఆత్మ అని చెప్తున్నాం కదా, ఏమని చెప్పాడు, నువ్వు చాలా తప్పు చేశావు, అమాలేకీల విషయంలో చెయ్యరాని పాపం చేశావు. సరే, ఎలాగో నన్ను పిలిచావు కాబట్టి రేపు జరగబోయేదాన్ని చెప్తా విను. రేపు ఈ వేళకి నీవు నీ కుమారులు చచ్చిపోబోతున్నారు. యుద్ధంలో చచ్చిపోయి నాతో పాటు ఉండడానికి వచ్చేయబోతున్నారు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. దేవుడే నీకు విరోధంగా నిలబడ్డాడు, దేవుని సహాయం నీకు లేదు. అమాలేకీల విషయంలో నీవు చేసిన తిరుగుబాటు దేవునికి నచ్చలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే, నేనేదో కట్టుకథ చెప్తున్నాను అన్నట్టుగా అట్టాగే చూస్తున్నారు. ఒకసారి 19వ వచనం చదవండి. 28వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సౌలు భయపడి వెంటనే నేలకు సాష్టాంగపడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకు అర్థంగా అడుగుతాను, నిజంగానే పాస్టర్ గారు వచ్చారంటారా? పాస్టర్ గారు వచ్చేసారంటారండి నిజంగానే? అండి, పాస్టర్ గారి ఆత్మ నిజంగానే వచ్చేసింది అంటారా? మరి పాస్టర్ గారి ఆత్మ కాకపోతే భవిష్యత్తు అట్ట చెప్పారు. పాస్టర్ గారి ఆత్మ కాకపోతే భవిష్యత్తు అంటే చెప్పారు. ఒక విషయం, ఆ ఆత్మ ఎట్లయితే చెప్పిందో తర్వాత రోజు అట్లాగే జరిగింది. యుద్ధంలో నిజంగానే సౌలు కుమారులు చచ్చిపోయారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అంతా ఏమో అర్థమవుతున్నాయా నా మాటలు? ఏంటో అమాయకంగా కూర్చుంటారు అందరూ. ఏ పాపం మాకు తెలియదు అన్నట్టు. అసలు ప్రార్థన ఆమెన్ అంటాం, వాళ్ళు అసలు గొంతులు బయటకు వచ్చేస్తాయి.
ప్రార్థనలు కళ్ళు మూసుకోమంటే ఒక్కళ్ళు మూసుకోరు. ఓ మిడిగుడ్లు వేసుకున్న భూతాలు చూసినట్టు చూస్తూ ఉంటారు, భూత వైద్యులు చూసినట్టు. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఎందుకంటే ఓ కళ్ళు మూసేస్తున్నారు? తలలు పైకెత్తండి అందరు. నా ఇంక చూడండి ప్రశాంతంగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సౌలు ఎప్పుడైతే దైవజనుడి ఆత్మను పిలిచాడో ఆ ఆత్మ భూమి నుండి బయటకు వచ్చి తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక పరిశుద్ధని ఆత్మ వలె వచ్చి ఆ సోద చెప్పే స్త్రీ కూడా భయపడిపోవునంతగా ఆ రాక ఉంది. వచ్చిన ఆత్మ రేపు ఏమి జరగదా ఉందో చెప్పింది. ఆ ఆత్మ ఎలాగైతే చెప్పిందో తర్వాత రోజు అలాగే. నేను మాట అంటా, నిజంగానే పాస్టర్ గారు ఆత్మ వచ్చిందంటారా? ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడితే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మాట సోది చెప్పి ఆవిడ పిలిస్తే పరిశుద్ధుడు ఆత్మ రావటం ఏంటండి? నాకు అర్థం కాక అడుగుతాను. సోది చెప్పి ఆవిడ పిలిస్తే ఒక నీతిమంతుడు చిన్ననాటి నుంచి ప్రభు కొరకు ఒక తృష్ణతో బ్రతికిన ఒక దైవజనుడు ఆత్మ రావడం ఏంటి? అది మన పిచ్చితనం అనుకోవాలి మొదటిగా. సోది చెప్పి ఆవిడ పిలిస్తే పరిశుద్ధని ఆత్మ ఎప్పటికీ. మీకు ఇంకొక ఉదాహరణ చెబుతా. ధనవంతుడు లాజరు ఉపమానం మీ అందరికీ తెలుసు కదా. ధనవంతుడు నరకంలో కాలిపోతూ ఉన్న సమయంలో ఒక నీటి బొట్టు పంపించయ్యా అంటాడు. నీటి బొట్టుతో దాహం తీరిద్దా? ఒక బొట్టు, వాటర్ బాటిల్ కూడా లేదు, ఒక బొట్టు ఊరికే అలా డ్రాప్, దాహం తీరిద్దా? తీరదా. నేను ఒక మాట అంటాను, ఒక బొట్టుతో దాహం తీరపోయిన ఒక బొట్టు పంపించాయి అంటున్నాడు. అంత వేదన ఉంది నరకంలో. అబ్రామయ్య గారు అన్నాడు, కుదరదు నాయన, పంపించడం కుదరదు, లాజర్ రాలేడు అక్కడికని చెప్పాడు. ఆయన అంటాడు, సరే పంచి లాజర్ని మా ఇంటికి పంపించి అంటున్నాడు. ఎందుకు పంపించాలంటే మా ఇంటికాడ మా తమ్ముడు, మా భార్య, మా బిడ్డలు ఉన్నారయ్యా, వారందరూ కూడా దేవుని తెలుసుకోలేదయ్యా, వారందరూ చచ్చిపోయి నరకానికి వస్తారేమో అని భయం వేస్తుందయ్యా అని అంటున్నాడు. అబ్రామయ్య గారు అన్నారు, లేదు నాయనా, వాళ్ళకి వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు ఉన్నారంటే, కాదు నాయనా, చచ్చిపోయిన ఒక వ్యక్తి బ్రతికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో ఇదేదో ఆశ్చర్యం, చూడండి లాజరు చచ్చిపోయాడు కదా, ఎలా బ్రతికొచ్చాడు, చచ్చిపోయినా బ్రతికాడు అని వింతగా చూసి అందరూ వాక్యాన్ని నమ్మేస్తారయ్యా. కాబట్టి చచ్చిపోయిన వ్యక్తిని చెప్పాలి. చచ్చిపోయిన వ్యక్తిని, చనిపోయిన యేసయ్య తిరిగి లేచి వచ్చి చెబితేనే ఈ రోజుల్లో ఆయన మహిమతో కూడా తిరిగి వచ్చి గాయాలను సహితం రుజువు చేసి చూపించి అనేక వందల మందికి దాదాపు 40 రోజుల పాటు రోజు కనపడి మాట్లాడుతూ వీరు వారని భేదం లేకుండా అందరితో ఆయన దర్శించి మాట్లాడి నేటి వరకు ఆయన ఎప్పుడో చనిపోయిన ఆయన నమ్మిన వారి హృదయములో పరిశుద్ధాత్మ అనే సంచకరము ద్వారా వారి హృదయములను తన శక్తితో ఆత్మతో స్పర్శిస్తూ నేనున్నా నేను 2000 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాలు మనిషిగా బ్రతికిన యేసయ్యను చూడలేకపోవచ్చు, కానీ నేను ఒక పాస్టర్గా కాదు ఒక పాస్టర్గా బతుకు తెరువు కోసం 4 మాటలు చెప్పుకోవాలని కాదు. బతుకు తెరువు అంటే ఎంతకంటే బ్రహ్మాండమైన బతుకులు బయట చాలానే ఉంటాయి, కానీ నేను అంటే వేరే దేవుని పని తక్కువ చేశానని కాదు. ఇక్కడ కొన్ని కష్టాలు ఎక్కువ ఉంటాయి అంతే, అంతకంటే ఏమి కాదు. అన్నిటి పనుల కంటే ఇదే శ్రేష్టమైన పని ఆ మాట అర్థం చేసుకోండి. అయితే అయినా సరే ఈ ప్రభు పని చేస్తూ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనిషిగా ముందు యేసయ్య ఉనికిని నా హృదయపూర్వకంగా నేను అనుభవించగలుగుతున్నాను. నేటికి కూడా నేను పూర్తిగా నమ్ముతున్నాను, ఒక మనిషిగా నమ్ముతున్నాను, నేను పూర్తిగా నమ్ముతున్నా నా ప్రభు ఉన్నాడు, నేటికి ఉన్నాడు ఆయన. ఎందుకంటే నా హృదయంలో కలిగే ప్రతి పరిస్థితిలో ఆయన ఉనికి, ఆయన సన్నిధి, ఆయన యొక్క అలచడి, ఆయన యొక్క అలికిడి నేను అనుభవిస్తున్నాను. ప్రతి పరిస్థితిలో ఆయన అడుగు జాడలు నా హృదయాన్ని కదిలిస్తూనే ఉంటాయి. నేటి వరకు ఆయన శక్తి నేను చూస్తూనే ఉన్నాను. అబ్రామయ్య గారు అదే అంటాడు, భూమి మీద 4 మంది దైవజనులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే లాజర్ చెప్పిన అయినా భూమి మీదకి లాజర్ను పంపించడం అనేది కుదరదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, మృతులు మరలా తిరిగి
అంటే అప్పుడు లేస్తారు పునరుద్ధానంలో. ప్రేతలు తిరిగి లేవరు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రేతలు తిరిగి లేవరు. నేను 2 సంవత్సరాల క్రితం చచ్చిపోయాను. నాకు పెరగానం అంటే బాగా ఇష్టం. ఎందుకంటే దవడ మీద పెట్టేవాడు బేకండి. ఒట్టి మాటలు అవన్నీ. 2 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడంట, ఇప్పుడు వచ్చాడంటే పెరుగన్నం కావాలంటే సాంబార్ అన్నంగా. సైతాను వాళ్ళు వేషం వేసుకుని వస్తాం తప్పనించి ఏం లేదు అక్కడ. సరే, దాని గురించి ముందు నేను ఇంకా వివరిస్తాను. చచ్చిపోయిన వారు తిరిగి లేవరు, అది గుర్తుపెట్టుకోండి. పునరుద్ధానంలోనే వారు లేపబడతారు. అంతేకాని చచ్చిపోయిన తర్వాత భూమి మీద ఇక్కడే భూతాలు వెళ్ళే, దయ్యాలు వెళ్ళే క్రైస్తవులు నమ్ముతారు, మన గుడికి వచ్చే వాళ్ళు కూడా నమ్ముతారు. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, కొంతమంది వెళ్ళరు అక్కడికి. ఏంటంటే పట్టేసుకుంటాడు. నువ్వు భయపడితే దానికి నిజంగానే స్తోత్రం చెప్పండి సార్ మంచిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేదు లేదు, ఒక మనిషి చచ్చిపోయాడంటే ఆత్మ మరుక్షణమే అతడు నీతి క్రియలు చేసి పరలోకానికి ఆమోదయోగ్యుడైతే పరదేశికి వెళ్ళి నిత్య విశ్రాంతిలో ఉంటుంది. ఈ మాటను కూడా నేను వివరిస్తాను. ఒకవేళ అతడు నీతి క్రియలు చేయక దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా ఉండకపోతే, బాప్టిసం లేకపోతే, అతని ఆత్మ పాతాళానికి అప్పగించబడింది, నరకానికి అప్పగించబడింది. తర్వాత దేవుడి పరదేశంలో ఉన్న వారిని, నరకంలో ఉన్న వారిని తీర్పు దినాన తన ఎదుటికి పిలిచి, మరి ఊరికే పంపిస్తే మనం ఊరుకోం కదా, నన్ను ఎందుకు పంపించావు చెప్పు, నేను ఎంత మంచిగా ఉన్నా తెలుసా భూమి మీద, నేను చేసి ప్రార్థన చేస్తే ఎంతమంది బాగుపడ్డారో తెలుసా, నేను వాక్యం చేస్తే ఎంతమంది మారారో తెలుసా, నేను ఎంతసేపు ప్రార్థన చేశాను, నువ్వు నరకానికి పంపిస్తావా అని అంటాం కదా మనం. అందుకని తీర్పు దినాన అందరినీ తన ఎదుట నిలబెట్టి, ఇదిగో జీవ గ్రంథాలు విప్పి ప్రతి వాని క్రియలు వానికి చూపించి వాటన్నిటికీ ప్రతిఫలం విధించి, అప్పుడు నీతిమంతులైన వారిని స్థిరమైన పరలోకానికి పరదైసు నుండి పరలోకానికి పంపిస్తాడు. పరదైసు వేరు, పరలోకం వేరు. పరదైసు ఇప్పుడు ఉన్న పరిశుద్ధులు, నీతిమంతులు విశ్రాంతి తీసుకుంటున్న స్థలం. వారు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయి వెళ్ళి మన కోసం అక్కడేమి మెలకుగా కూర్చోలేదు, లేకపోతే మళ్ళా తిరిగి మన మధ్య భూతాల్లా తిరగట్లేదు. వారు పరదైసులో విశ్రాంతిలో ఉన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరైతే రక్షణకి లేకపోతే దేవునికి దూరంగా బ్రతికారో, నరకానికి హక్కుదారులుగా బ్రతికారో, వారందరినీ కూడా ప్రభు వారి పనులు, వారి క్రియలు వారికి అన్ని చూపించి చెప్పి, ఇదిగో ఇందు నిమిత్తం నిన్ను నరకానికి పంపిస్తున్నాను, నీ బ్రతికిది, నీ జీవితం ఇది, నీ మార్పు ఇది, నీ వేషధారణ ఇది, నువ్వు చేసిన తప్పులు ఇవి, నీ రహస్య జీవితం ఇది, నీ ఇంటి జీవితం ఇది, నీ పాప జీవితం ఇది అని చెప్పి అప్పుడు పంపిస్తాడు. అందరికీ సమాధానాలు చెబుతాడు. దేవుని కనపడి నేను మాట్లాడేస్తా అంటారు కదా, కనపడతాడు, కంగారేం వద్దు. ఆ రోజు అన్ని నోట్లు మూతపడిపోతాయి. ఆ రోజు మాట్లాడతాడు ఆయన, అందరితో మాట్లాడే ఎవరు ఎటు వెళ్ళాలో దారి చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. చనిపోయిన వారు తిరిగి లేవరు పునరుద్ధానముందు తప్ప. వాళ్ళ కోసం నిర్ణయించబడిన స్థలానికి వెళ్ళిపోతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రెండవదిగా, ఒకవేళ మరి దైవజనుని ఆత్మ రాకపోతే భవిష్యత్తు కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? వచ్చిన ఆత్మ భవిష్యత్తు చెప్పింది కదండి, రేపు యుద్ధం జరిగిద్ది, నువ్వు చచ్చిపోతావు. జరిగిందా, జరగలేదా? నీ పిల్లలు కూడా చచ్చిపోతారు. నేను వచ్చిన మాట అంట దక్షితకి నేను మాట అన్నాను. ఏమన్నానంటే, దక్షిత ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమ్మా, రోడ్డు చివర ఓ చిన్న గుంటతో ఉంది, జాగ్రత్తగా వెళ్ళి పడిపోతావు, కాలు జారిద్ది అని చెప్పాను నేను దక్షిత. అన్నయ్య అట్టయి చెబుతాడులే, అన్నయ్య అట్టయి చెబుతాడు, కంగారు ఏంది అని చెప్పినంత మాత్రం నేను పడిపోతాను ఏంటి, నాకు తెలియదే ఏంటి అని చెప్పేసి దక్షిత అటు ఇటు చూసుకుంటే ఆడికి వెళ్ళాక నిజంగా కొంచెం కాలు జారి. వెంటనే దక్షిత లేచి వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మో అన్నయ్య, నీలో ఎంత శక్తి ఉందనుకోలేదు అన్నయ్య, నువ్వు ఎంత శక్తిమంతుడివి ఏంటి అన్నయ్య, నువ్వు చెప్పావు, నేను
నువ్వు చెప్పావు నేను పడిపోయాను అని అసలు నువ్వు చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. కాలు జారిద్దన్నా నాకు కాలు జారిందని నేను నిజంగానే పడిపోయి, నువ్వు సామాన్యుడు కాదని నువ్వు నిజంగా నువ్వు జ్యోతిష్యాలు బాగా చెప్పేస్తావు అందనుకోండి, ఏమన్నాను నేను? లేదమ్మా, అది నేను కాదు, ఎవరు చెప్పినా అలాగే జరిగిద్ది, అక్కడ దాంట్లో పెద్ద ఏం లేదని చెప్తా. గమనించండి, క్రైస్తవులు చాలామంది ఈ రోజులకి అన్ని విధానాలకు భయపడిపోతా ఉంటారు. నేను అన్యజనులు నేను అంటలేదు, కానీ మనవాళ్ళు మన చర్చికి వచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, భయం భయం భయం. ఏంటంటే సరిగ్గా కట్టు, 4 మూలలు కలవాలి, లేకపోతే వచ్చేద్ది, దోషం వచ్చేద్ది. ఈరోజు వద్దు, ఎవరు ఈరోజు అమావాస్య, ఈరోజు అంతేనా? అమావాస్య ఈరోజు పెట్టుకోకూడదు, రేపు పెట్టుకో. శుభమాంటవు పెట్టుకునేది ఒకరోజు అటు ఇటు పెట్టుకుంటే ఏం పోతుంది నీకు? పద్దా జరిగిద్దే ఏంటి? ఈరోజు వద్దు, రేపు పెట్టుకో. ఆ మూలన తీసి ఆ మూలన పొయ్యి ఉండకూడదు. ఆ మూలన పొయ్యి ఉంటే ఇంట్లో ఎప్పుడు మంటలే. అర్థమవుతుంది నా మాటలు, అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి సార్, మంచి హల్లెలూయా హల్లెలూయా. అట్టి ప్రతి బంధకం కూడా మన ఎదుటి నుంచి ప్రభువే తొలగించునుగాక. ఆమేన్ హల్లెలూయా. కానీ ఇప్పుడు వచ్చే సందేహం ఏంటంటే, మన వాళ్ళు ఎందుకు ఎక్కువ భయపడతా ఉంటారు? వాళ్ళు చెప్పినవి కూడా జరుగుతున్నాయి కదండి అంటారు. సాతాను శక్తిహీనుడు కాదు, ఆడికి కొన్ని శక్తులు ఉన్నాయి. మొదటగా మనం ఆ విషయాన్ని గ్రహించాలి. వాడి మాయలో, వాడి ఉచ్చుల్లో బ్రతికే వాళ్ళని వాడు ఏ రకంగా మాయ చేయడానికి, ఆ మాయలో బ్రతికేటట్లుగా ఉంచుకోవడానికి వాడు కొన్నిసార్లు తన శక్తిని ఉపయోగిస్తూ ఉంటాడు. రెండవది, వాడు ఎలాగా మన భవిష్యత్తు చెప్పగలుగుతున్నాడంటే, నీ జీవితంలో ఎక్కువ తెలిసేసుకునేం కాదు, నీ జీవితం ఎక్కువ తెలుసుకునే నీ పరిస్థితులను బట్టి, ఇదిగో నువ్వు ఎట్లా ఉండవా, నువ్వు మంచిగా ఉండవా, అప్పుడు నువ్వు అడిగో నీకు అంత మంచిగా, నువ్వు చెడుగా లేదు నీకు అంత నాశనమేనమ్మా అని చెప్పేసి అంటే, బాధలు లేని జీవితం ఏది కూడా ఉండదు. అలాంటి చిన్న చిన్న వాటిని బట్టి చెప్పడం తప్పనిచ్చి అక్కడ అంతకు మించింది ఏది ఉండదు. స్తోత్రం చెప్పండి నమ్మితే ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాడు కొన్నిసార్లు తన శక్తిని ఉపయోగిస్తాడు. మీకు అర్థమయ్యేలా చెబితే జాగ్రత్తగా వినండి ఈ మాట. సౌలు వచ్చాడు, ఏదో అడిగాడు, సోది చెప్పి ఆవిడని అడిగాడు. అడగంగానే సాతాను ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు చూడండి. పైగా వాడు అక్కడ ఎంత బీభత్సం చేశాడంటే, సోది చెప్పే ఆవిడ ఆ రూపం చూసి భయపడిపోయింది. నిజంగా వాస్తవానికి భయపడిపోయింది. ఎందుకంటే అక్కడికి నిజంగానే ఒక పరిశుద్ధుడి ఆత్మలాగా అతను వస్తున్నాడు, పరిశుద్ధుడి ఆత్మలాగా వస్తున్నాడు. గమనించండి, సాతాను ఎప్పుడు దేవుని మార్గానికి డూప్లికేట్ తయారు చేస్తాడు. వాడు మొదటి నుంచి బాగుపడుకుంటూ వచ్చేది ఎలాగంటే, దేవుడు ఏం చేశాడో దానికి నేను డూప్లికేట్ తయారు చేయాలనుకుంటాడు. ఆ డూప్లికేట్ని నాసిరకంగా తయారు చేసి మనుషుల్లోకి దాన్ని తీసుకొచ్చి, మనము ఆ నాసిరకపు మార్గంలో వెళ్ళినా సరే మనము సంతోషంగా, సమృద్ధిగా, ఆనందంగా ఉంటామంటాడు. మనుషులు దాన్ని నమ్మి ఆ పాపపు నాసిరకము మార్గములోనికి అడుగు పెడతారు. ఆటోమేటిక్గా జీవితం పతనం అయిపోవడం మొదలైతే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు. ఎవరు చెప్పాలి అందరు? ఎవరు? ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఆయన వశించుచున్న దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఆయన ఒకే ఒక్క దేవుడు అయినా ఆయన త్రిత్వం అయి ఉన్నాడు. ఆయన త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు ఆయన. గమనించండి, సాతాను కూడా ఈ రోజుల్లో ఒక మాట ఏంటంటే, ఈ రోజుల్లోనే కాదు, ఆరంభం నుండి కూడా అద్భుతాలు జరగాలంటే, ప్రత్యక్షతలు కలగాలంటే ఖచ్చితంగా అక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన తన క్రియ జరిగించాలి. ఆయన ఆత్మ కార్యం జరగాలి. ప్రతి అద్భుతం ఆయన శక్తి చేత మాత్రమే జరుగుతుంది.
నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. సాతానుగాడు కూడా ఏం చేస్తాడంటే ఇటువంటి కార్యాలని మోసపుచ్చడానికి, ప్రత్యక్షతల్ని కల్తీ చేయడానికి ఆడు కూడా ఒక ఆత్మను సృష్టించాడు. అదే వెలుగు దూత ఆత్మ. ఏంటంటే అది ఈ వెలుగుదూత ఆత్మ ఏం చేసిద్దంటే ప్రతి విషయములో కూడా దేవుని ఆత్మక్రియలులాగానే కనిపించేటట్టు చేసిద్ది. దేవుని ఆత్మక్రియలలాగానే కనిపించేటట్లు చేసిద్ది. ఆ ఆత్మ ఈ ఆత్మ ఒకటేలా అనిపిస్తూ ఉంటే, పోలికలు ఒకటేలా అనిపిస్తూ ఉంటే, కానీ క్రియలు వేరుగా ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? క్రియలు వేరుగా ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో చూస్తే, చాలా చోట్ల చూస్తే పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని అనేక మంది అల్లరి చేస్తున్నారు, అనేక మంది అవమానపరుస్తున్నారు, ఆత్మ వరాలను దూషిస్తున్నారు. కారణం ఏంటంటే అనేక మంది అన్య భాషలు మాట్లాడుతూ కూడా జీవితంలో మార్పు లేకుండా వారి జీవితాలు అల్లరిగా జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మను అన్య భాషలు ఇచ్చింది, ఆత్మలో పరవశులమై రూపాంతర పరచబడిన వారమై ప్రత్యక్షత పొందుకున్న వారమై ఆత్మలో లీనమై ఆయనలో పరవశమై ఆయనలో ఆనందించడానికి అట్టి కృపించాడు. సాధారణంగా ఏం చేస్తున్నాడంటే ఉద్రేకపరిచే ఒక వెలుగుదూత ఆత్మని సంఘంలో క్రియేట్ చేసి ఆ ఆత్మ ద్వారా జీవితాల్లో మార్పు ఉండదు, సరి అయిన కట్టుబాటు ఉండదు, సరి అయిన మార్పు లేదు. కానీ వారికి కూడా అన్య భాషలు మాట్లాడే వరము లాంటి ఒక ఉద్రేకత కలగజేసి వారిలో మార్పు లేకుండానే వారి ద్వారా అల్లరి పుట్టిస్తున్నాడు సంఘంలో. అలా చేస్తాడు వాడి క్రియలు. ఈ వెలుగుదూత ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వాడే సమూయేలుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సౌలుని మోసపుచ్చుతున్నాడు. అక్కడ దైవజనుడు నిజంగానే సోది చెప్పి ఆవిడ పిలవంగానే వచ్చేసాడు అని ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు. అమ్మో, అంటే సోది చెప్పే వాళ్ళలో కూడా శక్తి ఉంది అనే ఆలోచన పుట్టిస్తున్నాడు, ప్రశ్న పుట్టిస్తున్నాడు, ఆత్మీయ జ్ఞానాన్ని చెదరగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి, సాతాను కొన్నిసార్లు వాడి శక్తిని ఉపయోగించి మనుషులకు గుడ్డితనం కలగజేయాలని ప్రయత్నిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు దైవజనుని ప్రార్థన కావాలి అంటే ప్రభువు దగ్గరికి వెళ్ళి పూర్తి మనస్ఫూర్తిగా ఆయన అడిగి ఆయన వేడుకుంటే, ఒకవేళ సమూయేలు దైవజనుడు చనిపోయినా ఆ కాలములో కొంతమంది దైవజనులు ప్రభువు చేతిలో రహస్యంగా వాడబడుతున్నారు. నా మాటలు జాగ్రత్తగా వింటే మీరు అదే సమూయేలు పుస్తకములో నాతాను అనబడిన ప్రవక్త ఆ కాలములోనే ఉన్నాడు అని అనేక మంది సమూయేలు శిష్యులు దేవుడు ఆ దైవజనుని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ప్రభువుని అడిగితే ప్రభు ఏదో ఒక మార్గం చూపించేవాడు, కానీ మార్గము మార్చుకోనకుండా, నా సమయం అయిపోయింది ముగిస్తా, జాగ్రత్తగా వినండి. మార్గం మార్చుకోకుండానే, తన జీవితం మార్చుకోకుండానే తప్పుడు దారుల్లో వెళ్ళి తనకు కావలసిన ప్రత్యక్షత, తన భవిష్యత్తు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎవరు? సౌలు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడు తన శక్తితో ఏం చేస్తూ ఉంటాడంటే చాలా మంది జీవితాల్లో వారు గుడ్డితనంలో బ్రతుకుతున్నా, లోకంలో బ్రతుకుతున్నా, పాపములో బ్రతుకుతున్నా, శాపములో బ్రతుకుతున్నా, వారి జీవితంలో వారు అట్టి శాపములో బ్రతుకుతున్నారు అనే విషయము వారి కళ్ళకు కనబడకుంటున్నట్లుగా వారి ఆత్మీయ నేత్రాలని
కళ్ళని మూసేస్తా ఉంటాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. సాతాను గాడికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. నేను మరొకసారి చెబుతున్నాను, ఎందుకంటే వాడు ఒకప్పుడు దేవదూతగా ప్రభు సముఖంలో ఉన్నాడు. ప్రధాన దూత వలె ప్రభు అతన్ని చూచాడు. అతనికి కొన్ని శక్తులు ఇచ్చాడు. అయితే అతడు గర్వించి ప్రభువు పైన తిరుగుబాటు చేయడం ద్వారా పరలోకము నుంచి నెట్టివేయబడ్డాడు. అందుకని వాడు ఈ రోజున నరకములో, పాతాళములో తిరుగుతూ తన సమయం అయిపోతుంది, తను పాతాళ బెలములో బంధించబడే కాలము రాబోతుందని గ్రహించి వాడు సంఘాన్ని మోసపరుస్తూ మనుషుల్ని నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే 2వ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు దైవజనుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రాంతంలో రాస్తూ అంటాడు, ఇదిగో ఈ యుగ సంబంధమైన దూత అవిశ్వాసులైన వారికి, ఈ లోకములో ఉన్న మనుష్యులకి కన్నులు కనబడకుండా గుడ్డితనం కలగజేస్తున్నాడు. వాడు తెలుసుకోనివ్వట్లేదు, కళ్ళు మూసేస్తున్నాడు. తప్పులో ఉన్నా, పాపములో ఉన్నా, అతిక్రమంలో ఉన్నా వాడు నేను కళ్ళు తెరిచి నిన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు. నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం రానివ్వట్లేదు. ఒకప్పుడు దేశంలో ఉన్న శపితమైన జనాంగాలు వెళ్ళగొట్టిన సౌలు ఇప్పుడు శాపకరమైన ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. అయ్యో నేనేంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను అసలు ఇక్కడ ఉండవలసిన వాడిని, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు కదా, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ప్రభువు చేత అభిషేకము నొందిన వాడును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. సౌలు అభిషేకములో ఉన్న ఒక భాగాన్ని చెప్పమంటారా, అతడు ప్రవక్తలతో కలిసి ప్రవచించు సమూహములో కూడా ఉండే అభిషేకాన్ని పొందుకున్నాడు. అట్టి అభిషేకం పొందుకున్న సౌలు శపితమైన ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. సాతాను కళ్ళు తెరవనివ్వట్లేదు, మూసేసింది. ఏం పర్లేదు, ప్రార్థన చేస్తే ఏమొచ్చింది, ఆ ప్రార్థన చేస్తే ఏం జరగదు. ఆడు ఎప్పుడు నువ్వు చేస్తున్నావు, చేయట్లేదా, ఇప్పుడు చేస్తే కొత్తగా అయ్యిద్దా, నువ్వు కంగారు పడమాక, ప్రార్థన ఆయన అట్టయి చెబుతాడు. దానివల్ల ఇప్పుడు వరకు ఒరిగింది ఏమీ లేదు, ఇక ముందు వరగబోయేదేమి, ఇప్పుడు వరకు వరగకుండా ఆపేసింది ఆడే మనల్ని. మనం ప్రార్థన చేయడానికి మోకరించంగానే ఇప్పుడు వరకు ఏం సాధించావని ఇప్పుడు మోకరిచ్చావు అంటాడాడు. మళ్ళా 2 రోజులు పోయాక మళ్ళా మనం మోకరించంగానే అంటాడు, ఇప్పుడు వరకు ఏం సాధించావని నువ్వు ఇప్పుడు మళ్ళా మోకరిచ్చావు అంటాడు. నేను అంటాను, 2 రోజుల క్రితం మోకరిస్తే వాడు అదే సమాధానం అన్నాడు కదా, మనకు అదే మాట చెప్పాడు కదా, అదే ఆ 2 రోజుల క్రితమే మనం మోకరించి పోరాడినట్టయితే ఈ 2 రోజుల తర్వాత మనం వాడికి ఒక విజయాన్ని చూపించే వాళ్ళం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కానీ ఆ విజయాన్ని సాతాను చూడనివాడు, వాడు మోసపరుస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా సంఘాన్ని ముందుకు కొనసాగనివాడు, దేవునిలో బలపడనివాడు. వాడి పనుల్లో ఒకటే, నేను కిందకు లాగుతూ ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఈ రోజుల్లో సంఘాల్లో ఒక్కొక్క జీవితాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది, చాలా వేదన అనిపిస్తుంది. ఎందుకంటే వారి స్థితి అలా ఉండవలసినది కాదు, నీ స్థానము అలా ఉండాలని ప్రభు నిర్ణయించలేదు. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో, ఆయన ప్రణాళికలో నీ జీవితం మరొకలాగా ఉంది. కానీ నీవు కళ్ళు తెరవకుండా, నువ్వు మోకరించకుండా వాడు తన శక్తి చేతని నాపేస్తున్నాడే. ఏం మారింది? అందరూ తింటున్నారు, నువ్వు తింటున్నావు, అందరూ పడుకుంటున్నారు, నువ్వు పడుకుంటున్నావు, అందరికీ రోగాలు వస్తున్నాయి, నీకు రోగాలు వస్తున్నాయి. ఏం మారింది చెప్పు? నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల. ఓ అబ్బా పాస్టర్ అంటావు, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితం శపితం అయిపోద్ది అంటాడు. ప్రార్థన చేయకపోతే నీ జీవితాన్ని ఇతరుల కంటే నీకు వచ్చిన కష్టాలు ఏమైనా ఎక్కువ ఉన్నాయా అంటాడు. వాడి శక్తితో ఒక మాయలో పడేసి బ్రతికిస్తా ఉంటాడు మనల్ని. అస్సలు పొరపాటును కూడా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోనివ్వడు, పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టనివ్వడు. నువ్వు అసలు ఏమి నువ్వు కంగారు పడమాకు, నీ జీవితం మారదు అని చెబుతాడు వాడు. నమ్మమాకు, వాని తలని నీ మోకాళ్ళతో చితక కొట్టాలి నీవు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. క్రైస్తవుడు సాతాను తలను చితక దొరికే మార్గం ఏదైనా ఉంది అంటే అది మన మోకాళ్ళ ద్వారానే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు మోకరిస్తావో వాడు నీ మోకాళ్ళ కింద పడి నలిగిపోతూ ఉంటాడు. అందుకని నేను మోకరించనివ్వట్లేదు, వాడు నీ మోకాళ్ళని కట్టేశాడు వాడు బంధకాలతో. నువ్వు మోకరించనివ్వట్లేదు, నిన్ను వాడు ప్రార్థన చేయనివ్వట్లేదు.
కొట్టబడుతున్నావు, బాధలున్నాయి, సమస్యలున్నాయి, నీ ఆరోగ్య పరిస్థితి బాలా, నీ ఆర్థిక పరిస్థితి బాలా, కానీ నీ మోకాలు మాత్రం వంగనవట్లవాడు. నీ మోకాలు మాత్రం వంగనవట్లవాడు. నీ కుటుంబం కొట్టబడుతుంది. ప్రతి బలహీనత, ప్రతి సమస్య, శోధన చేత నలిగిపోతున్నావు. కానీ నీ కన్నులు వాడు తెరవబడినవట్లే. ఇంకా లోకంలోనే తిప్పుతున్నాడు, శపితమైన ప్రాంతాల్లో తిప్పుతున్నాడు, శాపం చుట్టూ తిప్పుతున్నాడు, వ్యర్థమైన వాటి చుట్టూ తిప్పుతున్నాడు. అదేమంటే వెలుగుతో తన మాయ చేత నిన్ను మోసపరుస్తున్నాడు. సౌలులాగా ఇంకా దారి డొంక తెలిగి తిరుగుతున్నావేమో. ఒకప్పుడు అదే సౌలు షాలీషా దేశంలో పడి, ఆ దేశంలో పడి కోల్పోయిన వాటి కోసం తిరుగుతున్నప్పుడు దైవజనుడు పిలిచి అంటున్నాడు, సౌలు నాన్న రా, ఇటు కాదు, నువ్వు అటుగా తిరగాల్సింది ఇశ్రాయేలులో ఉన్నత స్థలముల పైన నిలబడటానికి. స్తోత్రం చెప్పండి అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు కుమార్తెలకు రాజభూషణముగా ప్రభువు నేను నిలబెట్టాడు. ఇశ్రాయేలు కుమార్తెలకు మకుటముగా ప్రభువు నేను మార్చాడు. నీవు ఉన్నత స్థలములలో నిలవబడవలసిన వాడవు. నమ్మితే చప్పట్లు కొడుతూ స్తోత్రమని చెప్పండి గట్టిగా, స్తోత్రమని చెప్పండి గట్టిగా. యేసయ్య మన జీవితాల్ని మార్చబోతున్నాడని నమ్ముతూ చప్పట్లు కొడుతూ యేసయ్య మీకు స్తోత్రములు ఆయన. మా జీవితమును మార్చుచున్నందుకు, కనికరము చూపుతున్నందుకు, వాత్సల్యత చూపుతున్నందుకు, అభిషేకం కుమరిస్తున్నందుకు, కట్లు తెచ్చివేయబడుతున్నందుకు, శక్తి కుమరించబడుతున్నందుకు చెప్పాలి, స్తోత్రమని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన జీవితాలు ఇలా కాదు. నువ్వు అక్కడ శాపకరమైన స్థితిలో కాదు నువ్వు ఉండడానికి పిలువబడింది. పాపము కట్లలో కాదు నువ్వు ఉండాల్సింది. దేవుని బిడ్డ, నీ పరిస్థితి వేరు, నీ జీవితం వేరు, నీ గురించి ఆయన రాసుకున్న ప్లానే వేరు. కానీ నువ్వు అక్కడికి వెళితే కదా, నీ మోకాలు వంగితే కదా, నీ జీవితంలో భారం కలిగితే కదా, నీ కళ్ళు గుడ్డితనంతో మూసుకుపోయాయి, నీ ఆత్మీయ నేత్రాలు మూయబడిపోయాయి, నువ్వు ప్రార్థనలో వంగలేకపోతున్నావు. నిరాశ 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 నీ జీవితాన్ని సతమతం చేసేస్తుంది. ఒక్కసారి మోకరించి చూడు, పెనుగులాడి చూడు, నీ జీవితంలో మరొక అధ్యాయాన్ని నువ్వు తెరవగలుగుతావు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. బాధ అనబడిన అధ్యాయము ఇక్కడితో ముగించి వేయబడుతుంది. బాధ అనే అధ్యాయం ఇక్కడితో ముగించి వేయబడుతుంది. శాపానికి నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ అధికారం ఉండడం లేదు. నజరేయుడైన యేసు నామములో సంఘము మీద అతి కట్లు తెచ్చివేయబడుతున్నాయి. ఆత్మలో గ్రహించిన వారమై, ఆత్మలో వివేచించే వారమై చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. స్తుతించగట్టిగా, స్తుతించగట్టిగా, స్తుతించగట్టిగా. ఎరికో గోడలు కూలిపోతున్నాయి, ఎరికో గోడలు కూలిపోతున్నాయి. రీబా షబరా తురాబా షందరాదారాస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు నీ స్థితి, నీ పరిస్థితి వేరు, నీ స్థితి వేరు. నీవు ఇక్కడ ఉండాల్సినవి కాదు. ఎందుకున్నావు సౌలు ఇక్కడ? ఎందుకున్నావు ఇక్కడ? అయ్యా, నాకు దైవజనుడు కావాలి, ప్రత్యక్షతలు కావాలి, నా జీవితం మారాలయ్యా, నా జీవితంలో మార్పు కావాలయ్యా. నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, శత్రువులు నన్ను చుట్టుముట్టారు, నా పిల్లలు కోల్పోతానేమో నన్ను భయం వేస్తుంది, కడుపున బిడ్డలు పుట్టిన బిడ్డలు కోల్పోతానేమో అనే వేదన నా హృదయాన్ని పిండేస్తుంది. నా కుమారుల మరణాన్ని నేను చూడలేనయ్యా, నా కుటుంబ పతనాన్ని నేను చూడలేనయ్యా. నాకు ప్రభువు కావాలి. ప్రభువు కావాలంటే వెళ్ళి మోకరించు. మోకరిద్దాం అందరం అలాగే, మోకరిద్దాం అందరం అలాగే. ఈ రాత్రి యేసయ్య మాట్లాడిన ప్రతి మాటకి లోబడదాం, 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 లోబడదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ స్థితి మార్చడానికి ఈ రాత్రి యేసయ్య ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకు మార్చడానికి యేసయ్య ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో మార్పు కలగనై ఉన్నది. ఒక కొత్త అధ్యాయాన్ని నువ్వు చూడబోతున్నావు. స్వరమెత్తు, స్వరమెత్తు. మోకరించి యేసయ్య సన్నిధిలో, మోకరించి యేసయ్య సన్నిధిలో నీ పరిస్థితి మర్చిపో, నువ్వు మర్చిపో, రోధించు, అరువు. ప్రభువా, ప్రభువా నేను మారాలి, ప్రభువా నాకు నువ్వు కావాలి, ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా. రీబా తురాబా షబారా తురా సియారా షందారా దయారా దారా సిక
రీబాజయరల శబర తురబదర శదరదరస్య. మొరపెట్టాలయ్యా, నాకు నువ్వు కావాలి. నన్ను నీ సన్నిధిలో బలపరచు నాయనా, నన్ను నీ సన్నిధిలో బలపరచు నాయనా. ఇంకా శాపములో నేను తిరుగుతున్నాను, శాపములో నేను కొట్టబడుతున్నాను, వెలుగు దూత మాయలో నేను బ్రతుకుతున్నాను. నేను ప్రార్థించలేకపోతున్నాను, మొరపెట్టలేకపోతున్నాను. నిరాశ నా హృదయాన్ని కమ్మేస్తుంది, నిరాశ నా జీవితాన్ని పతనం చేస్తుంది. నాకు అర్థం కావట్లేదయ్యా, నన్ను వెలిగించు నాయనా, నన్ను వెలిగించు ప్రభువా, నన్ను వెలిగించు ప్రభువా. మొరపెట్టాలి. నేను మారాలి నా తండ్రి, నా కుటుంబం మారాలి నాయనా. నన్ను ప్రార్థనా పరునిగా మార్చు, నన్ను ప్రార్థన యోధురాలిగా మార్చు. నా ఎదుట ఉన్న ఎరికో ప్రాకారములన్నీ కూడా యేసు నామములో కూల్చివేయబడాలి. నా ఎదుట యార్తాను నిలవబడకూడదు, మన ఎదుట యార్తాను నిలవబడకూడదు, మన ఎదుట హాయి నిలబడకూడదు, మన ఎదుట ఏ శత్రువు నిలబడకూడదు. సిరియలను తంటలు మన ఎదుటి నుండి పారిపోవాలి, అశూరియులు సేరలు మన ఎదుటి నుండి పారిపోవాలి, బబులోను చెర మన నుండి విడుదల పొందాలి. రీబా తురాబా షాబారా తుయారాల షందారాదరస్. చెప్పాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు నా కోసం చేసిన ప్రణాళికలోనికి నేను రావాలి. నన్ను మార్చయ్యా, నన్ను మార్చు నాయనా, నన్ను మార్చు నాయనా. రిబా సియారా తురాబా రిఖాయాల షరా పురందయాల ఉరబా సియారాబా షబారాబారాబా సియందల కియారాబాష్. ఇంకా నీ హృదయానికి నీవు హృదయంలో ఉన్న పాపపు కట్లకు లోపడుతున్నావంటే, ఇంకా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావంటే, ప్రభు చేతికి అప్పగించబడలేకపోతున్నావంటే, నీవు కఠినత్వానికి అప్పగించబడతావు బిడ్డ. దేవుని బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చేయి. ప్రార్థన సాధించలేని విజయం లేదు, ప్రార్థన ఓడించలేని శత్రువు లేడు. ఈ రాత్రి నీ జీవితంలో నూతన యుగము ప్రారంభమవ్వాలి. ఈ రాత్రి నీ జీవితంలో నూతన అధ్యాయం తెరవబడాలి, నూతన మార్గాలు తెరవబడాలి. రీబా సియారాబా షందరా. కళ్ళు మూసుకుని ప్రార్థన అలాగే ఏకీభవిద్దా, ప్రభు చిత్తానికి అప్పగించుకుంటా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.